తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రి నమః. అప్పుల బాధల నుంచి బయటపడటం కోసం మైత్రేయ ముహూర్తాన్ని ఎంతమంది వినియోగించుకున్నారు, ఎంతమంది ఈ అప్పుల బాధల నుంచి బయటపడ్డారు అని చెప్పడానికి చాలా చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే మీరు చేస్తున్నటువంటి సుమారు 3 ఏళ్ల నుంచి నిర్విరామంగా ప్రతి ముహూర్తానికి ఒక వీడియో మనం చేయటం, ప్రేక్షకులకు తెలియజేయడం, పర్టికులర్గా ఆ ముహూర్తాన్ని వినియోగించుకోండి, అప్పులు తీర్చుకోండి అని చెప్పటం, వాళ్ళు నమ్మి చేయటం, అప్పుల నుంచి బయటపడటం, ఇదంతా ఈశ్వరుడి అనుగ్రహం కింద ఖచ్చితంగా భావిస్తూ మరి ఇక ఈ నూతన సంవత్సరం కూడా మొదలైంది. సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి కానీ అప్పులు మాత్రం అలాగే కొండల్లాగా ఉంటున్నాయి. చాలా మందికి తీరుతున్నాయి, చాలా మందికి తీరుతున్నవి అద్భుతంగా. అంటే ఈఎంఐస్ వేరు. మళ్ళీ ఈఎంఐ గురించి ఒక వీడియో చేస్తా అన్నారు. తప్పకుండా చేసి ఆ ఈఎంఐస్ నుంచి ఎట్లా మనం బయటపడచ్చు అనేది రెమెడీ చెప్తా అన్నారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. ఇప్పుడైతే చేయబదులు తీసుకున్న అప్పులు కానీ, లేకపోతే బంగారాన్ని కుదోకు పెట్టుకున్నటువంటి ఈ అప్పులు కానీ, వీటి నుంచి బయటపడడానికి ఎప్పుడు మైత్రేయ ముహూర్తం వస్తుంది, ఎట్లా వినియోగించుకోవచ్చు అనేది ఒకసారి మురళి గారి ద్వారా తప్పకుండా చెప్పండి. మురళి గారు. తప్పకుండా అమ్మా. ముందుగా ప్రేక్షకులకు ఆంగ్ల సంవత్సర శుభ ఆశీస్సులతో పాటుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతిలో మొట్టమొదటి రోజు భోగి, 14వ తారీఖు రోజు మైత్రేయ ముహూర్తం. 14వ తారీఖు వస్తుంది. సో బుధవారము ఇంకా అద్భుతమైనటువంటి రోజు. నాకెంతో ఇష్టమైన రోజు బుధవారం. అంతే, ఇక బుధవారం నాకు ఇష్టం. సో అందరూ ఇష్టపడండి. ఎందుకు అప్పులు తీరిస్తే మంచిది అని కూడా అంటారు. నిజమేనా మురళి గారు? ఖచ్చితంగా. బుధవారానికి అధిపతి బుధుడు. మనము ఎంత తక్కువగా మాట్లాడి, ఎంత హ్యాపీగా ఉంటామో, మన జీవితం కూడా 100కు 200% అంతే హ్యాపీగా ఉంటుంది. ఖచ్చితంగా ఉంటుంది. కాలు విరిగే చోట వేలు విరగడము, బండి మీద నుండి కింద పడేటువంటి యోగం ఉన్నది అంటే పడతాం. కాలో చెయ్యో విరగదు కానీ ఏదో లైట్గా స్క్రాచ్, ఆ విధంగా ఉంటుంది. కనుక బుధుడు అంటే సూపర్. ఒక దాన్ని ఏమంటారు, రాజు యొక్క కుమారుడు, మన యవ్వనమైనటువంటి వయసులో ఉన్నటువంటి ఒక పిల్లోడు. సో ఆ విధంగా మన స్వభావం కానీ, ఆ విధంగా వారి యొక్క మాట కూడా ఉండాలి. సరే, లైక్ ఏదేమైనా ఈ బుధవారం రోజు మైత్రేయ ముహూర్తము. మరి ఇట్టి మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నటువంటి వారందరికీ కూడా అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. సో తప్పకుండా మైత్రేయ ముహూర్తం అని అనగానే ఈ అప్పులు ఎవరైతే తీర్చుకున్నారో వారికి ఒకంత మనసులో తప్పకుండా ఆనందము నేను గుర్తొస్తున్నా. ఎందుకంటే చాలామంది కాల్ చేసి, ఫస్ట్ నెంబర్ ఆఫ్ ఛానల్స్ ఏదైనా పర్వాలేదు కానీ కాల్ చేసి, గురుగారు మీ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నాం, మీకు ధన్యవాదాలు. సరే, నేను సంతోషం, కానీ మాకు వేరే సమస్య ఉన్నది అని. సరే, వాటెవర్ అది ఏదైనా ఒక ద్వారా మనం కొంత డోర్ అయితే ఓపెన్ అయింది. సో ఏది ఏమైనప్పటికీ కూడా మైత్రేయ ముహూర్తం, మనకు అప్పులు ఉన్నవి, ₹1,00,000 ఎక్కడో అప్పు చేస్తున్నారు, లేదా 10 లక్షలు అప్పు చేస్తున్నారు, నెల వడ్డీ కడుతూ ఉన్నారు అని అనుకునేటువంటి వారు, నేను కూడా మా ఫ్రెండ్స్కి కానీ నాకు దగ్గర అయినటువంటి వ్యక్తులకు చెప్తా, మెసేజ్ పెడతా, ఈ వీడియో చూడండి, ఫాలో అవ్వండి, ఈ టైం నుంచి ఈ టైం వరకు వారికి ఫోన్పే చేయండి. ఇలా నేను చెప్పినటువంటి వారు కూడా, అంటే వారికి విషయం మొత్తం తెలియకుండా ఈ టైంలో ఫోన్పే చేయండి అని చెప్పి అట్లా ఫోన్పేలు చేయించినటువంటి వారిలో మ్యాక్సిమం చాలామంది నాకు ఎందుకు చేయించారు, నాకు ఎక్కడి నుంచో వర్క్ అయింది, డబ్బులు వచ్చినాయి, డబ్బులు కట్టేసిన, కొన్ని కనెక్టింగ్ అనేది మనకు తెలియకుండానే జరిగిపోతుంది. కనుక సో మీరు కూడా తెలియని వారికి చెప్పండి, మంచిదే. ఎందుకంటే ఇది నలుగురికి వెళ్ళడము కూడా మనకు మంచిదే, దానివల్ల మనకు మంచి లభిస్తుంది. కనుక బంగారం తాకట్టులో ఉంది అని అనుకునేటువంటి వారు కూడా ఈ మైత్రేయ ముహూర్తం సమయంలో వారికి ఫోన్పేలో, గూగుల్ పేలో చేయండి. ఈ డబ్బులు వడ్డీలు అధికంగా కడుతున్నాము అని అనుకునేటువంటి వారు కూడా ఈ సమయంలో వారికి కొంత మనీని ట్రాన్స్ఫర్ చేయండి. ఇప్పుడు ఎంత అండి? ఇప్పుడు ₹1,00,000 ఉందనుకున్న ఎగ్జాంపుల్కి ఎంత పంపించమంటారు? 1000 నుంచి 5000 లో పంపించండి.
ఖచ్చితంగా కూడా. సో ఓవరాల్గా 11 రూపాయలు వేస్తాను, 100 రూపాయలు వేస్తాను అంటే అట్లా కుదరదు. వేయకూడదు. ఇక్కడ మరీ ముఖ్యంగా ఇక్కడ నేను కొత్తగా చెప్పినటువంటి మాట ఏమిటంటే, మీరు జన్మించినటువంటి డేట్ గుర్తుంటే మ్మ్. దానిని ప్లస్ చేయండి. ఓ, ఉదాహరణకు 17వ తారీఖు మీరు జన్మించారు. సో 17వ తారీఖు ప్లస్ చేస్తే 8 అవుతుంది. మ్మ్. సో వారికి 5,000 రూపాయలు మీరు పంపించే క్రమంలో 5,008 రూపాయలు. 5,003 రూపాయలు. 3 ఎట్లా 8 కదా? 5 ప్లస్ 3 ఓ, టోటల్ 8 వచ్చేలాగా. అట్లా చూసుకొని వేయండి. ఓకే, మీకు నైస్. తప్పకుండా ఇట్లా 2 టైమ్స్ మీరు ఫోన్పే చేయండి. 1 టైం బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. ఆ బై హ్యాండ్ క్యాష్ ఇచ్చేటప్పుడు కూడా ఈ మీరు జన్మించినటువంటి డేట్ను ఆధారంగా చేసుకొని మీరు ఇవ్వండి. మాకు డేట్ తెలియదు అనుకునే అదే చెప్పబోతున్నా. సోమవారము మంగళవారాలు ఇట్లా జన్మించినటువంటి వారికి సోమవారం అయితే నెంబర్ 2గా, అదేవిధంగా మంగళవారం నెంబర్ 9, బుధవారం నెంబర్ 5, గురువారం నెంబర్ 3, శుక్రవారం జన్మించినటువంటి వారికి వచ్చేసి నెంబర్ 6, శనివారం నెంబర్ 8, ఆదివారం నెంబర్ 1. ఇక మాకు ఏది గుర్తు లేదు తెలియవండి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా నెంబర్ 1 యాడ్ చేసి ఇచ్చేసేయండి. బ్యూటిఫుల్. టోటల్ నెంబర్ 1 రావాలి. ఎస్, టోటల్ నెంబర్ 1 వచ్చే విధంగా ఇవ్వండి, అంతే. ఇక మరీ ముఖ్యంగా భోగి అంటే సంక్రాంతి మనకు 3 రోజుల ఫెస్టివల్లో భాగంగా మొట్టమొదటి రోజు 14వ తారీఖు వస్తుంది కనుక 14ను కూడితే నెంబర్ 5 బుధవారము. నిజంగా లక్కీ బుధుడే అవును, నెంబర్ 5. సో తప్పకుండా మీరు ఎవరికైతే అప్పు ఉన్నారో వారికి ప్రేమపూర్వకంగా స్నేహపూర్వకంగా వారికి డబ్బులను ఇచ్చేసేయండి. మీరు అవసరం ఉన్నప్పుడు వారిని ఏ విధంగానైతే అడిగారో అదేవిధంగా ఈ మైత్రేయ ముహూర్తంకి వారికి అమౌంట్ పే చేసేసేయండి. ఫోన్పే, లైక్ గూగుల్ పే, ఏదైనా. సో దగ్గరలోనే ఉన్నట్టయితే బై హ్యాండ్ క్యాష్ ఇవ్వండి. సో ఈసారి వచ్చేటువంటిది ఇంకా విశేషమైనటువంటిది ఏమిటి అంటే, మనకు బ్రాహ్మీ ముహూర్తంలో వస్తుంది. ఇది ఇంకా మహా అద్భుతం. ఇది డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా కూడా. కనుక ఈ మైత్రేయ ముహూర్తం రోజు చక్కగా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి, దీపారాధన చేసుకోండి, చక్కగా మొబైల్ తీసుకోండి, వారికి ఫోన్పే చేయండి, థ్యాంక్ యూ యూనివర్స్ అనుకోండి. మరి ఫోన్పేలు గూగుల్ పేలు లేవు అని అనుకునేటువంటి వారు ఒక వైట్ పేపర్ తీసుకొని ఒక 10 టైమ్స్ రాయండి. 10 టైమ్స్ నేను ఆర్థికంగా బలంగా ఉన్నాను, లైక్ నేను పలానా వ్యక్తికి ఇంత డబ్బు ఇచ్చేది ఉంది. సో ఈ మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకున్నందుకు నా అప్పు మొత్తం తీరిపోయింది అని చెప్పి 10 సార్లు రాసి చక్కగా కూడా కింద థ్యాంక్ యూ మైత్రేయ ముహూర్తము అని 3 సార్లు రాయండి. రాసి యొక్క లెటర్లో మీరు ఎవరికైతే ఇవ్వాలో ఆ అమౌంట్ను అందులో యాడ్ చేసేసి ఎన్వలప్ కవర్లో పెట్టి చక్కగా కూడా ఒక గిఫ్ట్ ఇస్తే మనం ఏ విధంగా ఇస్తామో ఆ విధంగా యాడ్ చేసేసి చక్కగా కూడా మీరు పడుకునేటువంటి దిండి కిందనైనా పెట్టి పడుకోండి, లేదా పూజా మందిరంలో పెట్టి ఒక దీపారాధనైనా చేయండి. తప్పకుండా మీరు వెలిగించినటువంటి దీపము, తప్పకుండా మీరు మనసులో సంకల్పించుకున్నటువంటి ఆ యొక్క కార్యక్రమం ఏదైతే ఉన్నదో దిగ్విజయంగా ముందుకు వెళుతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 3 సార్లు మైత్రేయ ముహూర్తాన్ని వినియోగించుకోవాలి. మరి మొట్టమొదటిది చక్కగా కూడా బుధవారం రోజు 14వ తారీఖు రాబోతూ ఉన్నది అనడంలో ఇది ఎంతో సంతోషంతో చెబుతూ, మరి ఉదయాత్పూర్వము 2:57 AM నుండి మనకు 5:16 AM లోపు, మరలా ఒకసారి చెప్తున్నాను, మైత్రేయ ముహూర్తం జనవరి నెలలో మొట్టమొదటిది జనవరి 14వ తారీఖు బుధవారం రోజు తెల్లవారుజామున చక్కగా కూడా 2:57 నుండి 5:16 వరకు మైత్రేయ ముహూర్తం ఉన్నది. అంటే 13వ తారీఖు అర్ధరాత్రి కింద కన్సిడర్ చేయండి. మళ్ళీ అర్ధరాత్రి ఎక్కడ 14 తెల్లవారుజామునే 3 అంటే బ్రాహ్మీ ముహూర్తం ఆఫ్టర్ 3:30 నుండి. సో 14th ఎర్లీ మార్నింగ్. కన్ఫ్యూజ్ అవ్వద్దు. మళ్ళీ ఎప్పుడు 13th 14th అనుకోకుండా అంతే. కొందరు ఉంటారు, కొంతమంది 13th midnight, 14th ఎర్లీ మార్నింగ్. ఓకే, కన్ఫ్యూజ్ ఏం కాకండి. బంగారు తల్లులు అందరూ చక్కగా మీ అప్పులను తీర్చుకోండి. మేడం గారు అన్నట్టుగా 13 అర్ధరాత్రి అంటే 12 దాటిందంటే 14. సో తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తము 14th ఎర్లీ మార్నింగ్ 2:57 నుంచి 5:16 వరకు ఉంది ముహూర్తము. చక్కగా వినియోగించుకోండి. అద్భుతమైన ముహూర్తాన్ని వినియోగించుకోండి తప్పకుండా. మరి ఈ యొక్క
సంక్రాంతి ఫెస్టివల్ భోగి రిలేటెడ్ వస్తుంది కనుక తప్పకుండా కూడా ఆ యొక్క శ్రీమన్నారాయణునికి సంబంధించి ఓం నమో భగవతే వాసుదేవాయ అనేటువంటి మంత్రాన్ని మీరు తప్పకుండా కింద కామెంట్ సెక్షన్లో పెట్టగలరని కోరుకుంటూ మహాదేవ. అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. సిరుల పంట సంక్రాంతి అని అంటూ ఉంటారు. ఈ సంక్రాంతి నుంచి ఈ అప్పుల బాధల నుంచి మన వాళ్ళు బయటపడి నిజంగానే సిరి సంపదలకి కొదవ లేకుండా ఉండాలి మన వాళ్ళకని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు. మురళి గారు, నమస్కారం. మహాదేవ.